స్టైఫండ్ పెంపంశంలో ప్రభుత్వ తాత్సారం నిరసిస్తూ ఏపీ జూనియర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన 800 మంది జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టారు. జీజీహెచ్ ఎదురుగా ఆర్ఎంసీ హాస్టల్లో బుధవారం దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జుడా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కె రమేష్ మాట్లాడుతూ మంగళవారం ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే స్టైఫండ్ పెంపు 8 నెలల ఆలస్యమైందన్నారు. తమ స్టైఫండ్ 30% పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేని పరిస్థితిలో గత వ్రాతపూర్వక ఒప్పందం ప్రకారం 15% పెంపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం నుంచి సమ్మెను ఉధృతం చేస్తున్నామన్నారు. ఈ నెల 15లోగా ప్రభుత్వ లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే అత్యవసర వైద్య సేవలు కూడా నిలుపుదల చేస్తామన్నారు. ప్రస్తుత ఎమర్జెన్సీ, లేబర్ రూమ్ సేవల మినహా ఇతర సేవలు అందించే ఫీజులు, ఇంటెన్సివ్, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే జూనియర్ వైద్యులు సమ్మెలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జుడా అసోసియేషన్ ఆర్ఎంసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ టిఎన్ అశ్విన్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తనుజ, ఫార్మసీ జుడా డాక్టర్ రాజర్షిదాస్, ఆర్ఎంసీ జుడా ఉపాధ్యక్షురాలు డాక్టర్ సింధుజ, డాక్టర్ మేరీ గ్రేస్, పీజీలు, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ప్రకారం 8 నెలలుగా స్టైఫండ్ అనేది హైక్ అవ్వకుండా ఆగిపోయిందండి. దానికోసం ఎన్నో రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదండి. పట్టించుకున్నాక పోనీ నెగోసియేషన్స్ కి పిలిచారండి. 2 రోజులు గవర్నమెంట్ తో నెగోసియేషన్స్ కి పిలిచినా మా డిమాండ్ ఏంటంటే 30% అడిగామండి. ఈ రోజున్న ఇన్ఫ్లేషన్ రేట్స్ ప్రకారం, ఈ రోజున డైలీ బేసిస్ మొత్తం రెంట్లన్నీ వాటి కోసం ప్రకారం మేమేమో మా స్టైఫండ్ హైక్ ని 30% అడిగామండి ఈ రోజున రేట్ల ప్రకారం. కానీ వాళ్ళైతే 3% అన్నారండి. నవ్వాలో ఏం చేయాలో అర్థం కాలేదు. పోనీ అట్లీస్ట్ మేము దిగి వచ్చి 20%, 15% ఇస్తారా అని అడిగినా కూడా వాళ్ళైతే రెస్పాన్స్ ఇవ్వలేదండి. 3% మీద ఆగారు. 3% తో ఏమొస్తుందండి ఈ రోజుల్లో? మేమేమి చిన్నపిల్లలం కాదండి. డాక్టర్ పీజీ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ లో ఏజ్ లో ఎవరూ లేవండి. అందరూ పెద్ద ఏజ్ వాళ్ళే. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. చాలా మందికి పెళ్లిళ్ళు కూడా అయ్యి ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మేమే అందామండి. సో మేము చేసే పనికే అడుగుతున్నాం. మేమేం కొత్తగా అడగట్లేదు. మా పనికి అది కూడా గవర్నమెంట్ జీవో ప్రకారమే అడుగుతున్నాము. మేమేం కొత్తగా రేట్లు సృష్టించలేదు, కొత్తగా ఎక్కువ డిమాండ్ కూడా చేయట్లేదు. పక్క స్టేట్స్ రాష్ట్రాల ప్రకారం మన పక్క స్టేట్స్ తెలంగాణకి మనకన్నా ఎంతో ఎక్కువ వస్తుందండి. వాళ్ళు చేసేదానికి వాళ్ళు బాగానే వస్తుంది, కానీ మనకు మాత్రం ఇంకా తక్కువే వస్తుంది. మేమేమి ఎక్కువ అడగట్లేదు, పక్క రాష్ట్రాలు బట్టి మనం ఇవ్వని అడుగుతున్నాము. ఆ తర్వాత మళ్ళీ 2022లో మళ్ళీ మాకు స్టైఫండ్ హైక్ వచ్చిందండి. అందరూ క్లియర్ గా చెప్పారండి, మాకు 15% హైక్ ఇస్తున్నాము, 2 ఇయర్స్కి ఒకసారి పెంచుతామని చెప్పేసి మాట ఇచ్చారండి. సో 2022 15% హైక్ వచ్చిందండి. 2024లో మళ్ళీ 15% హైక్ వచ్చిందండి. మళ్ళీ దాని ప్రకారంగా మళ్ళీ మాకు 2026లో స్టైఫండ్ హైక్ రావాలి. కానీ 8 నెలలు గడిచిపోయిందండి. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము గవర్నమెంట్కి, కానీ స్టైఫండ్ హైక్ రాలేదు. అందువల్ల మేము ఈ పోరాటం సాగించవలసి వస్తుంది. మేము అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కంటిన్యూ చేస్తున్నామండి. 9 నుంచి 4 వరకే మేము ఓపీడీ సర్వీసెస్ మాత్రమే మేము వెళ్ళడం లేదు. మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించాలని, స్టైఫండ్ హైక్ పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మేము 30% స్టైఫండ్ హైక్ అడిగాము, కానీ గవర్నమెంట్ 3% అంటుంది. సో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మాకు మేము ఎంత డిజర్వ్ చేస్తున్నామో కింద జీవోల్లో క్లియర్గా 15% హైక్ అని ఇచ్చారు. కనీసం అంతైనా ఇవ్వాలని మేము పోరాడుతున్నాం. ఆ 15% హైక్ అయినా రావాలని మేము కోరుకుంటున్నాం. సో అదే మా పోరాటం అండి. నెక్స్ట్ ఇంకా రిటైర్మెంట్ ఏజ్ ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారని, దాన్ని గవర్నమెంట్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారంగా రిక్రూట్మెంట్ చేయాలని అనేది మా అభినందన. Made a lot of effort to do MBBS and come here, and MSc people should not take that post more than 15%, and doctors should be given first priority in those things. Secondly, the age, 62 years is the maximum that doctors can work. If it is going beyond that, the fresh candidates who are coming after PGs will not be getting any opportunities, and they'll go to out of state. Slowly that retiring population will retire, and there'll be no doctors to serve in the upcoming future. So that is the main thing we are here for. And thirdly, it is for the stipend hike. As per the GVOs in the 2009, government promised 15% hike every 2 years for the 6 years. That also didn't happen very regularly, and with that every 2 years 15% has been given after a struggle. And lastly in 2020, 2022 and 2024 there was a hike 15%. So like we also Judah from AP Judah also we started following from the last December that strike has to be come from January. Like still there was no reply to it, and we regularly followed up. Every 2 months we started giving. So 4 representations given from the December, but still we didn't get any response, though they gave verbal assurance that 15% hike will happen, but they didn't give any response. So we have to go for it. Still we didn't stop any emergency services. Even though we are here, our half of the people are in the emergency serving
and we are fighting for all the AP juniors.